మీరు ఏ ఇంటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆయనకి సమాధానం కలుగుతారు అని చెప్పండి. సమాధానం పత్రాలు అక్కడ ఉంటేనే సమాధానం అక్కడికి వస్తుంది. నేను వచ్చింది మీ ఇంట్లో సమాధానం కాదు అంటే అది పుచ్చుకోవడానికి అర్హత కలిగి ఉండాలి అంటున్నారు. ఒక్కరికి జాబులు వస్తాయి. ఉదాహరణ ఎందుకంటే మనకు క్లారిటీ అర్థం కావాలి. ఒక జాబ్ మనకు రావాలంటే దానికి ఎంతో క్వాలిఫికేషన్ కావాలి, దానికి ఎంతో ప్రయత్నించాలి. ఒక జాబ్కి 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో ఒక్కరికి వస్తుంది. ఎందుకు వస్తుంది? టాలెంట్ బట్టి వస్తుంది. ఆ జాబ్ కొట్టాలని రాత్రి కష్టపడి చదివి సంపాదించుకుంటారు. ఈ లోకంలో దానికి అంత అర్హత ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క శాంతి ఊరికి ఇలా చెప్పగానే వచ్చేస్తున్నాం. ఎవరైనా వచ్చి సమాధానం కలుగుతారంటే మొట్టమొదటిగా ఏమైందంటే ఆ ఇచ్చిన సమాధానాన్ని పొందే శక్తి మీకు అంటే దేవుని లోపడుతుంది. ప్రార్థన పరులై ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాస కుటుంబం అయి ఉండాలి. అప్పుడైతే ఖచ్చితంగా దైవసేవకులు రావాలనేది కాదు, నేను ప్రార్థన చేసినా మీకు ఆశీర్వదించాలి. ఎప్పుడైనా చెప్తున్నారు 119 ఎందుకు 119:9 వనస్తులు దేని చేత ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు లోక జ్ఞానం అర్థమైనది. ఇప్పుడు అసలు పేద సమాజంలో ఏం జరుగుతుంది అది కాదు కావాలి, ఏమిటి జ్ఞానం కావాలి. దానికి సమాధానం రావాలంటే ఏం చేయాలంట? యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకున్నారంటే నీ వాక్యం జాగ్రత్తగా చూసుకున్నట్లయితేనే కదా.